రైట్. ఇక ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు కూడా బీజేపీ ముందంజలో కొనసాగుతున్న వైనం చూస్తున్నాం. ఆప్ అయితే వెనకంజలో కొనసాగుతుంది. రెండింటికి మధ్య ఒక 5% ఓట్లు డిఫరెన్స్ అయితే కనిపిస్తున్న వైనం అని చూస్తున్నాం. మనతో పాటు ఒక బీఆర్ఎస్ నేత గారేపల్లి సతీష్ గారు కూడా జాయిన్ అయిన వైనం చూస్తున్నాం. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం. మీకు ఈ ఫలితాలను బట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏముండండి, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఆ కాంగ్రెస్ బీజేపీతోని ఎక్కడ గెలిచినా కూడా లాభం ఏం లేదు తెలంగాణకు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మనం తెలంగాణ ప్రజలు కూడా 8 మంది ఎంపీల్ని ఇచ్చినాం. బీజేపీ నుంచి గెలిచారు, కాంగ్రెస్ నుంచి గెలిచారు. తెలంగాణకు తీసుకొచ్చింది ఏంటంటే ఏం కనబడుతుంది అంటే గుండు సున్నా. ఈరోజు చూస్తా ఉంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 2 సార్లు గెలిచిందండి. మూడోసారి కొంత పర్సంటేజ్ లో తేడా ఉంటుంది. ఆబ్వియస్లీ కొంత తేడా జరుగుతుంది. ఈరోజు ఆల్టర్నేట్ లేదు కాబట్టి బీజేపీ వైపు మొగ్గు చూపినట్టున్నారు ప్రజలు తప్ప వేరే గొప్పగా బీజేపీ ఏదో చేస్తుందనే ఉద్దేశంతో బీజేపీ గెలిపించారు అనేది మాత్రం అది ఉత్తి మాటే. ఇంకొక విషయం, చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఏమన్నారు, నేను ఏదైతే తెలంగాణలో ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నానో, ఏదైతే పథకాలు అందిస్తున్నానో పేద బడుగు బలహీన వర్గాలకు, అదే విధంగా ఢిల్లీ ప్రజలకు కూడా అందిస్తాను, నేను మాటిస్తున్నా అన్నాడు. మీ మాట ఉత్తి మాటనే. ఈరోజు మీరు తెలంగాణనే ఆగం చేసిరు, కన్నతల్లికి పెట్టినోడు పిన్నతల్లికి పెడతారా అండి అనే మాటలు ఢిల్లీ ప్రజలకు అర్థమైనాయి. వీళ్ళకి తెలంగాణనే ఆగం అయిపోయింది. పొద్దున్న లేస్తే కూల్చివేతలు ఎగవేతలు ఆగమవుతున్న తెలంగాణను చూసి ఈరోజు తెలంగాణనే ఆగం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఢిల్లీలో కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇబ్బంది అని చెప్పి ఈరోజు ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఏంటంటే గుండు సున్నా, గాడిద గుడ్డు. రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఏమి ఇచ్చినా గాడిద గుడ్డు అన్నట్టు ఢిల్లీ ప్రజలు బుద్ధి చెప్పిరు. అలాంటి పరిస్థితిలో నడుస్తా ఉంది. బీజేపీ చూసినాం. బీజేపీ మనకు తెలంగాణకు ఇప్పుడు వాళ్ళెక్కడో ఇప్పుడు అక్కడ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు కదా, ఖచ్చితంగా మనం ఢిల్లీని చేజిక్కించుకోవాలనే ఒక ఆర్థిక బలంతోనో, లేకపోతే ఇంకొక బలంతోనో, లేకపోతే ఇంకొక తప్పుడు కేసులతోనో, ఇంకో కేసులతోనో ముందుకొచ్చి భయప్రాంతులకు గురి చేసి ఏ నాయకుడు మాట్లాడినా ఆ నాయకుడిని తీసుకెళ్లి జైల్లో వేసే పరిస్థితి తీసుకొచ్చిరు. సో ఈ రోజు అలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి కొంచెం బీజేపీ వైపు మొగ్గు చూపిరే తప్ప వేరే ఉద్దేశం లేదు. అక్కడ వేరే పెద్దగా మార్పు ఉందనే ఉద్దేశం కూడా ఏం లేదు. కేవలం 5% ఓట్ల తేడాతోనే బీజేపీకి మధ్యలో నడుస్తా ఉంది తప్ప రేపు ఇంకా చివరి దశకు వచ్చేసరికి ఎంత మార్పు ఉంటుందో కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన, చాలా తక్కువ మోతాదులో తక్కువ పర్సంటేజ్ లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని కూడా అనిపిస్తా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇరు పార్టీలు, 2 జాతీయ పార్టీలు ఏది చేసినా కేవలం ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా, అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రాంతీయ పార్టీ గెలుస్తేనే ఈరోజు మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం ముందులో ఉంటుందని ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. అదే దిశగా ఈరోజు అందరు కూడా రేవంత్ రెడ్డిని ఎలా వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నాడు ట్విట్టర్ లో. కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ గారు, కంగ్రాచులేషన్స్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అందరూ వ్యంగ్యంగా ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియాలో కానీ వైరల్ చేస్తా ఉన్నారు. ఏమైంది మీ పాలన, ఏమైంది మీ ప్రభుత్వాలు, మీరు చేసిన నాయకత్వం, మీ నాయకులు చెప్పిన మాటలు ఎందుకు ఢిల్లీ ప్రజలు నమ్మలేదు, ఎందుకు గుండు సున్నా వచ్చింది మీకు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితిలో ఉంది. ఓకే సూర్యనారాయణ గారు, అంటే ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు, ఆప్ మీద కాస్త నమ్మకం సన్నగిలిందంటారా సూర్యనారాయణ గారు? అవునండి, ఖచ్చితంగా ఆప్ మీద నమ్మకం సన్నగలమంటే బీజేపీని ఆదరిస్తున్నారు. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ విశేషమైన ఆదరణ పొందుతుందంటే, ఏదైతే ఒక చీపిరితో ఊడ్చేస్తాను అవినీతిని అన్నటువంటి కేజ్రీవాల్ తన చెప్పిన మాటని గీత దాటడం, ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా కోల్పోవటం, ఆ విశ్వాసాన్ని కోల్పోవటం వల్లనే ఈ రోజున ఈ ఫలితాలు అనేది ఖచ్చితంగా తారుమారైనాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో ఇండియా కూటమిలో ఉండటం, మళ్ళీ కాసేపు ఉండటం, కాసేపు పక్కకు రావటం, వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఐకమత్యంగా పోరాడటం, కొన్ని చోట్ల విడివిడిగా పోరాడటం, ఇవన్నీ కూడా కేజ్రీవాల్కి బలంగా ఓడిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా దేశ స్థాయిలో కొంత అవినీతి పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కేజ్రీవాల్ కలవటం, కలిసి మళ్ళీ ఇక్కడ విడిపోయి పోటీ చేయటం, ఈ పరిణామాలే కాకుండా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా, జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సింపతి గెయిన్ చేయాలని అదితి గారిని ముఖ్యమంత్రిగా చేసి నేను మళ్ళీ సచ్చిరుడుగానే ముఖ్యమంత్రిగా వస్తానని అంటే, మరి ఈ ఎన్నికల్లో ఆయన ప్రజలు ఓడించారు కనుక ఇంకా ఆయన సచ్చిరుడుగా భావించలేదని మనం అభిప్రాయపడాలి. ఈ విధంగా కేజ్రీవాల్ గారి యొక్క ప్రతి చర్య
ముఖ్యంగా ఆప్ నేతలే చాలా మంది ముఖ్యమైనటువంటి ఆప్ నేతలు ఈ మధ్య కాలంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎలక్షన్స్ ముందు కానివ్వండి, అదితి గారిని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక సందర్భంలో కానివ్వండి, చాలా మంది ముఖ్యమైన నేతలు, ఆయనకు బలంగా వెన్నుదన్నుగా నిలిచినటువంటి నేతలు కూడా వెళ్ళి బీజేపీలో చేరడం జరిగింది. అది ఒక కోణం అయితే, ఇంకొక కోణంలో 3 సార్లు ప్రధానమంత్రిగా విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ విజయంతో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రపంచ దేశాల్లో భారతదేశ ఔన్నత్యాన్ని అన్ని రంగాల్లో కూడా మరి చాటుతూ, ఇటు రాష్ట్రంలో దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక కూటమిని బలంగా తీసుకెళ్తూ, కూటమి విజయం ద్వారా అన్ని రాష్ట్రాలని కూడా ఒక మంచి సస్యశ్యామలమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొస్తూ ఉన్నటువంటి ఈ కూటమి నాయకత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దన్నగా మోడీ గారి యొక్క బలమైనటువంటి నాయకత్వ లక్షణాలని, ఆయన నాయకత్వంలో ఢిల్లీ రాష్ట్రానికి కూడా, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీ రాష్ట్రానికి కూడా దేశ రాజధానితో పాటుగా మనకు కూడా న్యాయం జరుగుతుందని ఢిల్లీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ భావించటం. అలాగే మొన్న బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే సామాన్య ప్రజలకి అందుబాటులో వచ్చేట్టుగా ట్యాక్స్ పన్నుని 12 లక్షల వరకు ఏమీ లేనటువంటి విధానం, అదేవిధంగా ఈ అంశాలన్నీ కూడా ఢిల్లీలో బీజేపీ పార్టీ అఖండ విజయం దిశగా దూసుకుపోవటానికి కానివ్వండి, వీటన్నింటికీ కూడా తోడ్పడింది. దీంతో పాటుగా ఢిల్లీ ఎన్నికల్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీజేపీ పార్టీ తన మిత్రపక్షం కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల్ని, అన్ని రాష్ట్రాల ప్రజల్ని, అన్ని రాష్ట్రాల నాయకుల్ని కూడా తీసుకొచ్చి, ఎందుకంటే ఢిల్లీ అనేది కేంద్ర రాజధాని మాత్రమే కాకుండా ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజల సమ్మిళితమైనటువంటి సంస్కృతి వెల్లివిరిసేటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో కూటమిలో ఎక్కువగా మెజారిటీ రాష్ట్రాలు కూటమిలోనే ఉన్నాయి. ఏది ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాయి మెజారిటీ రాష్ట్రాలు మోడీ గారి నాయకత్వంలో. ఈ అన్ని రాష్ట్రాల నాయకుల్ని కానివ్వండి, ఆ ప్రాంతాల ముఖ్యమంత్రులు కానివ్వండి, కేంద్ర మంత్రుల్ని కానివ్వండి, ఎంపీలను కానివ్వండి, విస్తృతంగా కూటమి యొక్క ఆవశ్యకత ఏంటి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రం ఏ విధంగా పురోగతి సాధిస్తుంది, ఎలా ముందుకు వెళ్తామనే అంశాన్ని బలంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లటంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ఆ విజయం సాధించినటువంటి ఫలితాలే ఇవాళ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కేజ్రీవాల్ గారి క్రేజీ కాస్త తగ్గిన హవా ఢిల్లీ ప్రజలు స్పష్టంగా తీర్పులో ఇచ్చారు. అయితే కేజ్రీవాల్ గారు ఈ సందర్భంగా ఆయన ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. ఇంత కూటమి బలంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసిన తరుణంలో కూడా ఆయన కూటమికి ఒక గట్టి పోటీ అయితే ఇవ్వగలిగారు, కానీ విజయ్ తీరాలకు మాత్రం పార్టీని చేర్చలేకపోయారు. విజయ్ తీరాలకి పార్టీని చేర్చలేకపోవడంలో ముఖ్యంగా ఆయన ఏదైతే అవినీతిని అంతమొందిస్తా ఉన్నామో ఆ అవినీతిలో లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఆయన ముందు ప్రధాన నిందితుడిగా అక్కడ ఉండటం అనేది ఢిల్లీ ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆ విషయంలో ఆయనకి ఒకసారి అవకాశాన్ని తప్పించారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ బీజేపీ పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీకి చాలా మంచి చేస్తుందని, రాబోయే కాలంలో ఢిల్లీకి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తుందని అక్కడ ఢిల్లీ ప్రజలు విశ్వసించడం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపంచ దేశాలు మెచ్చినటువంటి నాయకుడు, ఒక విజనరీ ఉన్న నాయకుడు, రాజకీయాల్లో ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఇవాళ కాదు రేపటి ముందు చూపుతో ప్రణాళికలు రచించేటువంటి నాయకుడు. అప్పట్లో వాజ్పేయి గారికి కానివ్వండి, అద్వానీ గారికి కానివ్వండి, ఇవాళ మోడీ గారికి, షా గారికి కానివ్వండి, దేశ విషయాల్లో కూడా సంక్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా మంచి సలహాలు, మంచి సూచనలు ఇవ్వడం ద్వారా దేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి ఒక విజనరీ లీడర్ గా ఇచ్చేటువంటి సలహాలు, ఆయన నాయకత్వాన్ని, చంద్రబాబు గారి యొక్క పర్యటనని, చంద్రబాబు గారి యొక్క ప్రచారాన్ని కేవలం తెలుగు ప్రజలే కాకుండా ఢిల్లీ ప్రజలు కూడా స్వాగతించారు. చంద్రబాబు గారు లాంటి నాయకుడు కూడా ఢిల్లీ వచ్చి ప్రచారం చేశారు అనే ఒక విషయాన్ని గమనించినటువంటి ఢిల్లీ ప్రజలు మా నాయకుడి యొక్క ప్రచారాన్ని కూడా గౌరవిస్తూ, ఇటు కూటమి నాయకత్వాన్ని గౌరవిస్తూ, కూటమి నాయకత్వం యొక్క బలమైన అంశాలను గౌరవిస్తూ, కూటమి నాయకత్వం మాత్రమే కూటమి నాయకత్వంలో బీజేపీ పార్టీ మాత్రమే ఢిల్లీలో ఒక సమగ్రమైనటువంటి ప్రజారంజకమైన, జనరంజకమైన పరిపాలన ఇస్తుందని విశ్వసించడం అంటే ఇటువంటి ఫలితాలు ఖచ్చితంగా మనకు ప్రస్ఫుటంగా కల్పించినాయి. ఈ ఫలితాలు ఖచ్చితంగా మోడీ గారి నాయకత్వంలో కూటమికి అంకితం. ఓకే.